హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఉప్పు పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఉప్పు పొంగల్ అనేది మార్నింగ్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లకి చాలా సింపుల్గా టేస్టీగా చేసి వచ్చండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు పొంగల్ చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్లకి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్లకి ఒక ముప్పావు గ్లాస్ దాకా కూడా పెసరపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పెసరపప్పు అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే పొంగల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక గ్లాస్ రైస్లకి ఒక 5 గ్లాస్ దాకా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 విసులు వచ్చేంత వరకు కూడా బాగా మెత్తగా బాయిల్ చేయండి. ఈ విధంగా బాగా మెత్తగా బాయిల్ అయిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు కింద నుంచి కూడా బాగా అంతా కూడా బాగా గింటితో అయితే మ్యాచ్ చేసి పక్కన పెట్టుకోండి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళైనా కొన్ని పోసుకొని అయినా మీకు మీడియం ఎంత కావాలో అంత కరెక్ట్గా పోసుకొని బాగా కలుపుకొని అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, కొన్ని అల్లం ముక్కలు కూడా కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ ప్యాన్లకి తగినంత నెయ్యి కూడా వేసుకున్నానండి. మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత కాస్త జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, ఇంకొన్ని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకుని జీలకర్ర మిరియాలు రెండు కూడా బాగా ఫ్రై అవనివ్వండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని అల్లం ముక్కల్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయితేనే పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుందండి. సో పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పొంగళ్ళు అయితే కూడా ఇదంతా కూడా ఈ తాలింపు మొత్తం కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోండి. పొంగల్కి బాగా పట్టేడుగా ఈ తాలింపు మొత్తం కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు మార్నింగ్ ఎప్పుడైనా లేట్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్లకైనా లేకపోతే మా దేవుడికి ఎప్పుడైనా కూడా నైవేద్యంగా పెట్టాలన్నా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.